ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట గోధుమ రవ్వతో దొడ్డు రవ్వ ఉంటుంది కదా, దొడ్డు రవ్వతో దోశ. దీనికి కావాల్సిన వస్తువులు అంటే ఏ గ్లాస్ అయినా సరే 2 గ్లాసుల రవ్వ, ఇదైతే 100 గ్రాములు ఉంటుంది. 2 గ్లాసుల రవ్వ, 1 గ్లాసు మినపప్పు, గుండె మినపప్పు. ఇది ఏ గ్లాస్ అయితే ఉంటుందో ఆ గ్లాస్తో 1/2 గ్లాసు శనగపప్పు, ఉప్పు. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇలా అయితే అరతులమని ఇట్లా 2 వేసి 2 ఇలా బోడగా వేసాను, తులం అవుతుంది అనమాట. అయితే ఇవి ఒక 5 గంటలు అంటే రవ్వ సపరేటు, ఈ మినపప్పు, శనగపప్పు, మెంతులు ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఈ 3 ఒక దగ్గర నానబెట్టాలి. ఆ రవ్వ ఒక దగ్గర నానబెట్టాలి. అంటే ఇవి జర నానిన తర్వాత మళ్ళీ కడగాలి కదా, రవ్వ ఒకటేసారి కడిగినా మనం నానబెట్టినా ఏం కాదు. ఇలా తర్వాత ఇవన్నీ కలిపి గ్రైండింగ్ చేసిన తర్వాత ఉప్పు కలుపుకోవాలి. ఒక 5 గంటలు నానాలి ఇవన్నీ. అంటే సపరేట్ రవ్వ సపరేటు, ఇవి పప్పులు ఇవి సపరేటు, అవి 5 గంటలు నానబెట్టాలి. ఒకటేసారి నానబెట్టాలి ఇవి, కాకపోతే సపరేట్ నానబెట్టాలి. అంటే ఇంకెక్కువ గంటలు నాన్న ఏం కాదు, రాత్రి నానబెట్టి పొద్దున నానబెట్టి రాత్రి కూడా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ నానబెట్టాం కదా, ఇది నానిపోయింది. మినపప్పు, మెంతులు, శనగపప్పు నానబెట్టింది 2-3 సార్లు కడిగి పెట్టాను. ఇప్పుడు ఈ 2 ఒక దగ్గర వేసి గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఉప్పు వేసి గ్రైండర్ చేసుకొని ఒక అరగంట నాననిచ్చి దోశ వేసుకోవచ్చు. ఇలా పిండి తయారు చేసి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించాను, పెంక పెట్టాను. పెంక వేడెక్కింది, ఆయిల్ వేసాను. పెంక వేడెక్కింది, ఇది బాగా పలిచగా ఉండదు, మామూలు ఉండాలి పిండి. రెండు వైపులా కాల్చుకోవాలి. ఇక్కడ 2 వైపులా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అప్పటికప్పుడు ఈ దోశలు మంచిగా పోసుకోవచ్చు, పుల్లగా కావాలని ఏం లేదు. ఒక గ్రైండింగ్ చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ నానితే సరిపోతుంది. ఈ దోశలు అంటే మాది ఒక పొద్దున్న వాళ్ళకు, బియ్యం తినము అనుకునే వాళ్ళకు, మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిగా పనిచేస్తాయి, తినవచ్చు. మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళు ఊకే ఉప్మా తినాలంటే కూడా ఊకే బోర్ వస్తుందా, ఇలా దోశలు వేసుకుని తింటే కూడా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ దోశలు అంటే పల్లి చట్నీ అయినా సరే, కొబ్బరి చట్నీ అయినా సరే, పుట్నాల చట్నీ అయినా సరే, అల్లం చట్నీ అయినా సరే, ఏ చట్నీ అయినా సరే నంచుకొని తింటే చాలా బాగుంటాయి. నేనైతే ఇక నా మనమడు తన్విష్కు పల్లి చట్నీ ఇష్టం అనమాట. చిన్నపిల్లల చట్నీ అని పెట్టాను చూడు, చక్కెర వేసి పల్లీలు వేసి, ఆ చట్నీ ఇష్టం మా తన్విష్కు. అందుకే నేను మా తన్విష్కు చట్నీ తయారు చేశాను అనమాట. మీకు కనుక నేను ఈ గోధుమ రవ్వతో దోశలు చేయడం చూపెట్టడం మీకు కనుక నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ దోశలు 2026 ఏప్రిల్ 8న చూపెట్టాను. చాలా బాగుంటాయి, నిజంగా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా చూడండి, చేసి చూడండి.
తన్వీష్ దోశ ఎలా ఉందో తిని చూసి చెప్పునానా. బాగుందా? థ్యాంక్ యూ.